నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన ఆ నాగుల చవితి అనే ఒక చిన్న హాస్య గల్పిక విందామండి. చాలా చిన్నది చదివానని ఎవరు ఆగ్రహించకండి. ఇవాళ నాగుల చవితి సందర్భంగా ఇవాళ చదివితే బాగుంటుందని చిన్నదైనప్పటికీ చదివాను. ఇప్పుడు మొదలు పెట్టేస్తున్నానండి. రిటైర్ అయినాక 24 గంటలు ఇంట్లోనే ఏలాడతా, తోకల్లే ఎంటెంట తిరుగుతా, అన్నిట్లోనూ అడగని సలహాలు ఇస్తా, ప్రతిదీ తను చెప్పినట్టే జరగాలని ఆశిస్తా, పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోతా ఉంటే చెవి కోసిన మేకలా అరుస్తా, మరీ పూనకాలు వస్తే చొక్కాలో చీమలు కుడతాన్నట్టే చిందులేస్తా, అడుగునున్న అధోలోకాలన్నీ అరచేత చూపెట్టగలిగే భర్తలని భరించటం అనేది ఎట్టాగొట్టా సంసార రాధాన్ని ఇప్పటిదాకా నడువులు ఇరుగేలా ఈడ్చుకొచ్చిన ఇంటి ఇల్లాలికి ఈ జన్మలోని ఆఖరు శిక్ష మరియు అసలైన పరీక్ష. ఆ బండంత బాధ, కొండంత బరువు ఏమిటో అనుభవిస్తున్న అభాగ్యాతివలకే అర్థమవుతుంది. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అంట మనం పాడకపోయినా కూడా ఆడు చేసేది మాత్రం అదే పనిలే. వాళ్ళ బొర్రలోకి ఏ క్షణంలో ఎట్టాంటి పురుగు దూరినా సరే అది జోరీగల్లే రోద పెట్టేది మాత్రం ఖచ్చితంగా మన చెవిలోనే. వాళ్ళకి ఆరోగ్యం గురించి జ్ఞానోదయం అయ్యి కాళ్ళు చేతులు మెలికిలేస్తా, యోగా అంటే కూర్చుంటేనో లేదా గాలిలోకి ఎగరేస్తా, ఎక్సర్సైజు అంటేనో మనము చెయ్యాలా, లేదా కళ్ళు అప్పగిచ్చి కన్నులు పండుగగా చూసుకుంటా వాళ్ళకి కావలసినవన్నీ అందివ్వాల. వాళ్ళకి కనుక భక్తి గంగ పొంగిందంటే మనము చచ్చినట్టు అందులో ముక్కు మూసుకొని మునిగి తీరాల. వాళ్ళ వెనకబడి గుళ్ళు గోపురాలు తిరగాల. కర్మగాలి కడుపే కైలాసం అనుకొని తీరిగ్గా తిన్నది తినకుండా వేరేవి తింటామంటే రోజంతా వంటగదిలోని మంట ముందు మగ్గుతా జావాల. టీవీ పిచ్చిగాళ్ళైతే అసలు చెప్పేవద్దు. ఆ ఇల్లు చేపల సంతనే. తిని కాళ్ళు టీపాయి మీదకి బార చాపుకొని కూర్చుని పొద్దుటి నుండి భక్తి, వార్త, సినిమా, సీరియళ్ళు వగైరాలతో రోజంతా కింకరలోకం చూపిస్తానే ఉంటారు. ఒకవేళ వాళ్ళుగా నా దాన కర్ణులే అయితే అన్నీ ఒలిచిచ్చేస్తా ఉంటే మనం ఆనంద భాష్పాలు రాలుస్తా, ఆయన గారి పుణ్యంతో స్వర్గం నుండి మన కోసరం దిగబోయే విమానం ఎప్పుడు వస్తుందా అంట ఎదురు చూస్తూ ఉండాల. ఇంకా ఇట్ట చానానే చేస్తూ ఉండాల. అతి దుర్భరమైనది, దీనాతి దీనమైనది ఏమిటంటే ఓ నిర్భాగ్య శ్రోతగా మారి వాళ్ళ ప్రసంగ కుంకుడు రస గంగా ప్రవాహాల్లో మునుగుతా తేలుతా రోజంతా గడపాల్సి రావటం. నాలాంటి ఎందరెందరో అభాగ్యునులైన అక్క చెల్లెళ్ళ గురించి ఇట ఆలోచించుకుంటా ఉంటే కడుపు చేరువైపోయింది. మనసు రాయి చేసుకుని అట్టాగే టిఫినీలు వంట పూర్తి చేసిన. ఏమిటి ఈ పిల్ల ఇంకా రానే లేదా? రోజుకి లేటు చేస్తూ ఉంటే గట్టిగా కోప్పడి చెప్పలేవా ఇట్టగైతే కుదరదని? బయట నుండి వచ్చిన బాసుగారు బుస్సున లేచారు. ఇంకా బుసలు మొదలు. అంతం కాదు, ఇది ఆరంభం అన్నమాట. పోనీ లేదు, మనమేమి ఏ ఆఫీసులకు వెళ్ళే పని లేదుగా, తనే వస్తుందిలే. నేను కూలుగా సర్ది చెప్పినా అయినా ఎర్రగా చూశారు. ఏదో పెద్ద మేము ఆఫీసుకు టంచనగా టయానికి వెళ్ళినట్టు. అవన్నీ మర్చిపోతాయట. పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా, పైకి రావయ్యా, గుమ్మ పాలు తెచ్చినాము తాగిపోవయ్యా. ప్లేట్లల్లో టిఫినీలు సర్దుతా కోని రాగం తీసిన. అందరూ చక్కగా పండగ చేసుకుంటుంటే నువ్వేమో ఇంట్లోనే తీరిగ్గా పాటలు పాడుతున్నావా? ఎక్కిరిచ్చారు. మసాలా దోశని బూరి బొగ్గలతో నొక్కుతా. ఎప్పుడు కసుబుస్సులాడే మీతో నాకు ప్రతిరోజు నాగుల చవితి పండగే కదండి. బయటికి వెళ్లాల్సిన పనే ఉంది. నా నాగరాజు ఇంట్లోనే ఉంటేను తల వాల్చి వినయ విధేయ రమలా చెప్పిన. కొంపదీసి ఇప్పుడు నాగిని డ్యాన్స్ మొదలెడతావా ఏమి? భయంతో ఆయన గారి చేతిలో దోశ ముక్క ప్లేట్లోకి జారిపోయింది. ప్రియ సఖులు, మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.